బ్రేకింగ్ న్యూస్ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో 10 సూత్రాలతో కూడిన 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. సంపన్న ఆరోగ్య సంతోషకరమైన ఏపీ కోసం ఈ సూత్రాలను ప్రకటించనున్నారు సీఎం. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదకత, సమగ్ర విధానాలతో స్వచ్ఛంద్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత అనే 10 సూత్రాలను ముఖ్యమంత్రి అనౌన్స్ చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం ఆవిష్కరించారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపట్లోనే 2047 విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా సభావేది వద్ద చేరుకొని దీనికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. సంపన్న ఆరోగ్య సంతోషకరమైన ఆంధ్రకు 10 సూత్రాలను ప్రకటించబోతుంది ఏపీ ప్రభుత్వం. 10 సూత్రాలతో విజన్ డాక్యుమెంటరీని ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, అలాగే శక్తి మరియు ఇంధన వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదకత, సమగ్రమైన విధానాలతో స్వచ్ఛాంధ్రప్రదేశ్, అన్ని దశల్లో సమగ్రమైన సాంకేతికత కోసం ఆంధ్రప్రదేశ్ కృషి చేయబోతుంది అనే అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్ అంటే విజన్ 2047. గతంలో చంద్రబాబుకు సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి విజనరీ పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. గతంలో హైదరాబాద్ సీఎం అంటే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం గా ఉన్నప్పుడు విజన్ 2020కు సంబంధించి అప్పట్లో ఆవిష్కరించారు. తాజాగా 2047తో కూడా ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ ని ఏపీ సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే విజయవాడలో ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకి అలాగే కలెక్టర్లకు సంబంధించి విధి విధానాన్ని పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా దీన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.